నీ కొంప కాలిపోయి శ్మశానంలో మారిపోతుంది. ఒరేయ్, నీ ఆస్తి అంతస్తు అంతా కాలి బూడిదైపోతుందిరా. నీ ఇల్లు వల్లకాడైపోతుందిరా. నీ పెళ్ళాం కడుపున ఇంతకు ముందు 2 సార్లు కాయ కాసినట్టే కాసి రాలిపోయింది. ఈసారి కూడా నీ పెళ్ళాం కడుపున కాయ కాయదురా. ఆ కడుపు చిత్రం అయిపోతుంది. నీకు నాన్నే పిలిపే కరువైపోతుందిరా. మట్టి కొట్టుకుపోతావురా. నేను చెప్తున్నాను, ఇది సత్యం. ఏం కూసవే? కొడతావురా, నన్నే కొడతావురా. చూస్తాన్రా, నీ అంత చూస్తాన్రా. నీ చేతులు విరిగిపోతాయిరా. కొట్టం కదా, చంపేస్తాను. మీ అమ్మ తీసుకెళ్ళ. వదలరా, నన్ను వదలు. నన్ను కొడతావు కదూ, నీ అంత చూస్తాన్రా. నన్ను కొట్టి నీ చేతులు విరిగిపోతాయిరా. నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావురా. నీ అంత చూస్తాన్రా. కళ్ళు తెరవని గుడ్డుని కంటికి రెప్పలా చూస్తూ కాపాడుకుంటూ వచ్చాను. అమ్మలేని లోటు తెలియకుండా అమ్మనై పెంచాను. సౌతి తల్లిలని నేను చెప్పేదాకా వాడికి తెలియలేదంటే తల్లిగా ఎలా పెంచానో వాడికి తెలుసు. వాడికింత నడత చేస్తే పగలు రాత్రి నిద్రాహారాలు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వాడికి సపర్యలు చేస్తూ పెంచాను. అవన్నీ మర్చిపోవచ్చు, వాడు అవన్నీ మర్చిపోవచ్చు. సౌతి తల్లిని కూడా విలువివ్వకపోవచ్చు. కుడి చెయ్యి ఎడం చెయ్యి అనుకుండా వాడికి చేసిన చాకరీ అంతా మర్చిపోవచ్చు. పరాయిదాన్నే కావచ్చు. ఓ ఆడదాన్నని కూడా చూడకుండా, వయసులో పెద్దదాన్న జ్ఞానం కూడా లేకుండా దేవుడి గుళ్ళో అందరి ముందు నా మీద చేయి చేసుకుంటాడా? వాడసలు మనిషేనా? ఆస్తి అంతస్తు వస్తే మాత్రం, హోదా పెరిగితే మాత్రం మరి అంత నీచంగా ప్రవర్తిస్తాడా? వాడసలు మనిషా, పశువా? తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మంచోడు మంచోడు అని మహారాజుల సింహాసనాలు వేశారు, కీర్తి కిరీటాలు పెట్టారు. చౌకబారుగా ప్రవర్తిస్తాడా చెత్త సన్నాసి? నా మీద ఎత్తి నా చేతికి పక్షవాతం వస్తుంది. ఏ మిషన్లోనో పడి అవుటి వాడైపోతాడు. నన్నింత అవమానపరిచి క్షోభ పెట్టిన వాడు క్షేమంగా ఎలా ఉంటాడు? ఏదో నోరుదారి ఒక మాట అంటే అంత పొగరా వాడికి? అమ్మో 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 అమ్మో, చేయి చేసుకుంటాడా వాడు? ఏరా, వాడంటే పరాయి తల్లి కన్న బిడ్డ. వాడు మనకు పరాయి వాడు. ఆ పరాయి వాడు నీ కన్న తల్లి మీద చేయి చేసుకుంటుంటే నీకు జీవు నెత్తులు రోషం పౌరుషం లేదురా? నా తల్లి మీద చెయ్యెత్తుతావా అని శంషేర్గా వాడి చెయ్యి విరిచి ఇంకో చేతులు పెట్టదురా? ఏం మగాడురా నువ్వు? ఇంత చేతగాని చోట తద్దమ్మవి నా కడుపున ఎలా పుట్టావురా? వాణ్ణి వాడి చేష్టల్ని మీ నాన్నలాగా సమర్థిస్తావేరా? మాట్లాడవేరా? అయినా కట్టుకున్నాడు ఉండి కన్న కొడుకు ఉండి ఏంటి అన్యాయమని అడిగే మనిషి లేని అనాథరైపోయానరా నేను. ఏం కర్మరా నాది? ఒరేయ్, ఇల్లు షెడ్డు మోసం చేసి లాక్కున్నాం. కడుపుతో ఉన్న పెళ్ళాన్ని మనం బయటికి గెంటేశాం. అప్పుడు మన్ను తిన్న పావులా మౌనంగా ఉన్న విధవ ఈ రోజు బుసలు కొడుతూ తోకతొక్కని తాచలేక పైకి లేచాడ్రా వాడు. అర్థమైందిరా, అర్థమైంది. ఇదంతా ఆ దుర్మార్గాలు ఇచ్చిన ట్రైనింగే. అది నువ్వు పోసిన ధైర్యమే. దానికి నా మీద కక్ష ఉంది. నన్నే తనెలా వాడిని తయారు చేసిందిరా. అందుకే వాడేలా చేశాడు. నా కడుపు మండి సేపిస్తున్నాను. నా మీద ఎత్తిన చెయ్యి చచ్చు పడిపోతుంది. వాడు సర్వనాశనం అయిపోతాడు. భాగ్యం, నేను విన్నది నిజమేనా? ఆ గోపి నీ మీద చేయి చేసుకున్నట్టుగా? ఎందుకు వాడు అలా చేశాడు? ఇలా జరిగిందని తెలియగానే నాకు కాళ్ళు చేతులు ఆడక వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఏమైందే? అసలు ఏం జరిగింది? ఏవయ్యా, గుళ్ళో నలుగురు ముందు ఆ దేవుడు సాక్షిగా వాడు నా మీద చేయి చేసుకున్నాడు. వాడు రాక్షసుల్లా ప్రవర్తించాడు. వార్త విని కంగారు పడి నువ్వు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చావు. కానీ కన్న కొడుకు వీడు నల్లరాయిలా ఉలుకు పలుకు లేకుండా ఎలా ఉన్నాడో చూడు. ఇంత జరిగాక నువ్వు నన్నేమన్నా అంటావేమో అనుకున్నాను. నీ పెద్ద కొడుకుని సమర్థిస్తూ నా మీద విరుచుకుపడతావేమోనని భయపడ్డాను. పర్వాలేదయ్యా, కట్టుకున్నవాడు అనిపించావు. నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. అందుకేనయ్యా భార్యాభర్తలు చివరిదాకా ఒకరికొకరు అంటారు.
కొడుకుని నమ్ముకునే కన్నా కొబ్బరి చెట్టుని నమ్ముకోవడం మంచిదన్నారు. పక్కింటి వాళ్ళు మన ఇద్దరిని తలకు తను తన్నినప్పుడు 5,000 కోసం కక్కుర్తుపడి ఇల్లు వెళ్ళిపోయిన వాడు వీడు. ఈ రోజు వాడు చేయి చేసుకుంటుంటే మూగదయ్యంలో ఎలా ఉన్నాడో తెలుసా? వీడిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. వాడిని ఇలా వదిలేస్తే వాడు రెచ్చిపోయి పిచ్చి కుక్కలా చేస్తాడు. అందుకేనయ్యా వాడిని బయటికి లాగి ఎందుకు నా మీద చేయి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసుకొని బజార్కి ఇచ్చి నలుగురు చేత వాడి ముఖం మీద ఉమ్మేయిద్దాం. జన్మలో మన జోలికి రాకుండా చేద్దాం. పదవయ్యా పద. సందు దొరికింది కదా అని నోటికొచ్చినట్టు వాక్కు. గోపి సంగతి మనకి తెలియంది కాదు. వాడికి పెద్దవాళ్ళని గౌరవించడం మర్యాద ఇవ్వడం బాగా తెలుసు. అకారణంగా ఎవరి మీద నోరు పారేసుకోడు, చెయ్యెత్తాడు. అలాంటి వాడు ఇలా చేశాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉండి. వాడినేదో అనరాని మాటలు అని ఉంటావు, సహనం నశించేలా ప్రవర్తించుంటావు. అసలు అక్కడ ఏం జరిగింది, ముందు నువ్వేమన్నావో అది చెప్పు. వాడు చేసింది తప్పో ఒప్పో అప్పుడు తేలుస్తాను. ఏంటయ్యా అంత ఆరాటంగా వచ్చి ఆరా తీసి ఇలా ప్లేట్ ఫిరాయిస్తున్నావు? జరగాల్సినంత జరిగిపోయిన తర్వాత తప్పులు తేలుస్తావా? దెబ్బలు తిన్న భార్యను వదిలేసి వాడు తొందరపడ్డు మంచి మర్యాద తెలిసిన వాడు అంటూ వాడిని సమర్థిస్తున్నావే. మాట్లాడి నీకంటే అసలు మాట్లాడకుండా ఉన్న వీడేనేమనిపించాడయ్యా? నా మీద ప్రేమ ఆపేక్ష లేదా? నా మీద నమ్మకం లేదా? నాకంటే నీకు వాడే ముఖ్యమైపోయాడా? ఏం మనిషివయ్యా నువ్వు? అందుకేనా భాగ్యం భాగ్యం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చావు? అసలు సానుభూతి లేదా నీకు? నేను పరిగెత్తుకొచ్చింది నువ్వు వీడు కలిసి మళ్ళీ దుర్మార్గ పథకాలు వేసి సమస్యను పెద్దది చేస్తారేమోనని. అంతేగాని వాడు నిన్ను కొట్టాడని కాదు, సానుభూతి అంతకన్నా కాదు. వాళ్ళని పెట్టరాని కష్టాలు పెట్టావు. అన్నింటినీ నెట్టుకుని వచ్చి కాస్త నిలదొక్కుని ఎదిగాడు. వాడి ఎదుగుదలను ఓరవలేక అనరాని మాటలంటాం, గుళ్ళో భరించలేని శాపనార్థాలు పెట్టావు. ఎందుకే? నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, పిల్ల పీచు లేకుండా గొడ్డుమూతల్లా మిగిలిపోతారని ఎందుకన్నావే? ఏ ఆడది నీలా ప్రవర్తించదే. మీరు చేసిన ద్రోహాలు మర్చి తప్పులు క్షమించాడే, చేసిన మేలు మర్చిపోయి అలాంటి మాటలంటానికి నీకు నోరేలా వచ్చిందే? అంతంత మాటలంటే ఎవడు ఊరుకుంటాడే? అందుకే 4 తగిలించాడు. చూడు, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటేలా నువ్వు ప్రవర్తించావు. అందుకే వాడు నీకు బుద్ధి చెప్పాడు. చేసిన తప్పుకి చెంపలేసుకుని ఓ మూల కూర్చోక పద వెళదాము వాడిని బయటికి లాగుదామని అనవసరమైన మాటలంటావంటే సిగ్గులేం దానా? వాడు మంచివాడు కాబట్టి తన్ని వదిలేశాడు. అదే నేనైతే నరికి పోగులు పెట్టి నిన్ను కాల్చి బూడి చేసేవాడిని. చాలా చేసావులే. నరికి పోగులేస్తాడట పోగులు. నీకు వాడే కొడుకు కానీ వీడు కాదా? వీడు పెళ్ళం కలిసినడానికి ఆ రేవతి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత ఏదో తేడా వచ్చి ఆ మాధవరావు గారు కాదు అన్నాడే అనుకో. 4 రోజులు ఓపిక బట్టి నచ్చ చెప్పి ఒప్పించాల్సింది పోయి పెద్దతనం నెత్తిన వేసుకుని పెద్దనం భుజాన వేసుకుని వీడి మామగారింటికి పీకల దాకా తాగెళ్ళి ఆ పెద్ద మనిషిని కాలర్ పట్టుకుని అల్లరి చేస్తాడా? ఆలోచిద్దామన్న మనిషిని రెచ్చగొట్టి అసలు కూతుర్ని కాపురానికే పంపమనేలా చేస్తాడా? వీడి భవిష్యత్తును బండలు చేస్తాడా? అయ్యో, కొడుకు జీవితం ఇలా చేశాడే అన్న కడుపు మంటతో ఒక్క మాట అంటే వాళ్ళని క్షమాపణలు అడిగి వీళ్ళని కలపవయ్యా అంటే పొగరుగా మొండికేస్తాడా? ఎందుకు కుదరదు అని నిలదీస్తే నా మీద ఒంటికాల మీద లేచి పొగరుపోతు మాటలన్నది కాక నా మీద చేయి చేసుకుంటాడా? వాడు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలి, నా కొడుకు మాత్రం ఉండకూడదు. వీడి జీవితం నాశనం చేసే హక్కు వాడికి ఎక్కడుంది? అదేనా మంచితనం? అదేనా ప్రేమానురాగాలు? వాడిని చచ్చినా సుఖపడేమను. ఇంకొక మాట మాట్లాడేవంటే నాలుక చీరేస్తాను. ఇలా పగబట్టి ఏదో పాడు పని చేస్తావని నేను పరిగెత్తుకొచ్చింది. పంచాయతీకి వచ్చినప్పుడు మాటకి మాట 100 అనుకుంటాం, అంతేగాని శాపనార్థాలు పెట్టుకోవడం దుమ్మెత్తు పోసుకోవడం కాదే.
అవతల వాళ్ళు చెడిపోవాలనుకుంటే వాళ్ళకన్నా ముందు చెడిపోయేది మనం. పిల్లల కోసం తప్పించిపోయే వాళ్ళ కలలు నీ మూలంగానే గతంలో నెరవేరకుండా పోయాయి. మళ్ళీ అలా శాపాలు పెడితే ఒళ్ళు మండదా వాడికి? ఇకనైనా నోరు మూసుకు కూర్చో, అర్థమైందా? ఇదిగో చూడు, చివరిసారిగా చెబుతున్నా, మళ్ళీ మళ్ళీ నోరెత్తి వాడిని ఒక్క మాట అన్నావంటే నీకు తావు మూడినట్టే. కాపాడుతారు. ఏమనుకుంటున్నావో ఏమో. పదరాపులే. ఏంటి మనిషి ఇన్నేళ్లు కాపురం చేసినా కాస్త కూడా అర్థం కావట్లేదు. వచ్చిన వాళ్ళకు ఆరాటం చూసి నన్ను సమర్థించి మాట్లాడతాడనుకుంటే తిరిగి నన్నే తిట్టేసి వెళుతున్నాడు. అయినా నా కర్మ కాకపోతే, తప్పు నక్షత్రంలో పుట్టిందని కాకపోతే, కట్టుకున్నాడు కన్న కొడుకు ఎవ్వరూ నన్ను చూసి అయ్యో పాపం అని సానుభూతి చూపించట్లేదు. అందరితో చివాట్లు చెప్పు దెబ్బలేనా? ఏం బతుకు అర్థం కావట్లేదు. ముదృష్టపు జన్మ అని ముదృష్టపు జన్మ. చిచ్చి. నువ్వెన్నన్నా చెప్పు రంగన్న, గోపి అలా చేయడం తప్పు కదా. 1,00,000 సార్లు నోరు జారొచ్చు, కానీ చేయి జారకూడదు కదా. రేయ్, అలా చేయటం తప్పే కాదురా, పాపం కూడాను. పాపమా? మరి గోపిది తప్పు కాదన్నట్టు అలా మాట్లాడావే? ఇప్పుడు అన్నట్టే అక్కతో కూడా ఒక మాట అనుంటే కాస్త ఆవిడ మనసు కూడా శాంతపడేది కదా. మాట అంటాం కాదురా, ఏమాత్రం సానుభూతి చూపించినా చెంగు బొడ్లో దోపి పంచాయతీకి పరుగులు తీసేది. వెంట నన్ను వాసుని లాక్కెళ్ళేది. గోపిని బజారు గిడిచి నానా రభసా చేసేది. గొడవ తారాస్థాయికి చేరేది. అందుకే దాన్ని సమర్థించలేదు. ఏమైనా గోపి పూర్వంలా లేడురా. భాగ్యం, వాసు వాళ్ళకి చాలా ద్రోహం చేశారు. అయినా వాడు ఏనాడూ నోరు దారలేదు. చాలా శాంతంగా మౌనంగా అన్నీ భరించాడు. అలాంటి గోపి ఈ రోజు చేయి చేసుకునేదాకా వచ్చాడు అంటే ఎంత మారాడో అర్థం అవుతోంది. ఎందుకు మారాడో ఏమిటో తెలియట్లేదు. యారా, అసలు నువ్వు నా పని ఎందుకు తీయించేశావురా అని అడగటానికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు చేశానో నాకు తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మర్యాదగా ముందు నువ్వు బయటికి వెళ్ళు అని చాలా పెడసరంగా మాట్లాడి నన్ను బయటికి పంపించేశాడ్రా. వాడి మార్పు చూశాక ఇంకే విషయంలో కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగకూడదు అనిపించింది. అందుకేరా భాగ్యంతో అలా మాట్లాడాల్సి వచ్చింది. సర్లే పద, మన పని మనం చూసుకుందాం. పిలువుకురా, నన్ను అలా పిలువకు. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేదాకా అలా పిలిచే అర్హత నీకు లేదు. నేను వాడిని ఊరికి వదలదలుచుకోలేదు. వాడు ప్రాణాలతో ఉండకూడదు. అదే జరగకపోతే నేను బ్రతికుండడమే అనవసరం. నీకు చేత కాకపోతే చెప్పరా, చావడమో చంపడమో నేనే తేల్చుకుంటాను. అమ్మా, ఆవేశపడ్డా అరిచిన ప్రయోజనం లేదే. నా మీద చెయ్యి వేసినప్పుడే ఆ చెయ్యి నరికేయాలని ప్లాన్ వేశాను. మనుషులను కూడా రెడీ చేశాను. కానీ సరిగ్గా ఆ సమయంలోనే వాడు నన్ను రేవతిని కలిపే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆ చెయ్యి తెగి నేల మీద పడకుండానే ఆపాను. కానీ వాడేమో మమ్మల్ని కలపనే లేదు. పైగా ఈ జన్మకే కలవకుండా చేశాడు. ఎందుకు ఇలా చేశావని అడిగినందుకు నీ మీద చేయి చేసుకున్నాడే. దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తాడు. వాడు చేసిన తప్పుకి శిక్ష ఎలా అనుభవించాలా అని నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. అమ్మా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా కాస్త సైలెంట్గా ఉండు. దెబ్బకి దెబ్బ ఎలా తీయాలో నాకు తెలుసమ్మా. ఏదో ఒకటి చేస్తేనేరా ఈ భాగ్యం శాంతించేది. ఖచ్చితంగా చేస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. హలో. అరే ఆకాష్, నేను సరోజని మాట్లాడుతున్నాను. నీ కంచుకంటే గుర్తుపెట్టానులే. ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? బావగారు పిల్లాడు బాగున్నారా? అదే మీ బావగారు, తోటికోడలు, మీ బంధువులందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నావురా. మీరెలా ఉన్నారు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరం బాగున్నామే. ఉండే ఉంటారులే, ఎందుకుండరు, బాగా తిని. అవునక్క, ఏంటి సంగతులు, సడన్ గా సైలెంట్ అయిపోయావే? అదేం లేదురా, చాలా రోజుల తర్వాత నీ గొంతు వినేసరికి భావోద్రేకంతో గొంతు మూగబోయిందిరా. అయ్యో, నీ గొంతు మూగపోతే యుగాంతం అవుతుంది. కాస్త సవరించుకునే విషయం ఏంటో చెప్పు. అవునరా, రాణి ఎలా ఉంది? దానికే, అది బ్రహ్మాండంగా ఉంది. అవునులే, బ్రహ్మాండంగా ఉండబట్టి హుషారుగా షికార్లు చేస్తుందిరా. దాని కంటికి ఎవరూ కనిపించట్లేదు. అది ఎవరి కంట్లో పడినా పట్టించుకోవడం లేదు. ఏంటక్క, సడన్ గా గాలి రాణి మీదకి మళ్ళింది?
అబ్బే అదేం లేదురా ఊరికే అలా అనేసి అంతే. కాదక్క, నీ వాయిస్లో ఏదో తేడా ఉంది. నీ వాలకం చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటూ చెప్పడానికి వెనకాడుతున్నా అనిపిస్తుంది. అబ్బే అదేం లేదురా, ఊరికే అన్నానంతే. అదంటేనే ఒంటికాల మీద లేచే నువ్వు ఏమీ లేదు అండంలోనే ఏదో ఉందనిపిస్తుంది. ఏంటో చెప్పక్క. ఎందుకులేరా ఆకాష్, మన బంగారాన్ని మనమే వన్ని చూసినట్టు అవుతుంది. అక్క, ఈ ఇండైరెక్ట్ స్పీచ్ లాపి అసలు విషయం సూటిగా చెప్పు. ఏంట్రా ఆకాష్, అక్కేమంటుంది? మాట్లాడి చెప్తానుండు. చెప్పక్క. అవునరా, అది ఈ మధ్య ఏమన్నా విజయవాడకు వచ్చిందా? వచ్చింది. మరి నేను ఇక్కడే ఉన్నానుగా బావగారింట్లో, కనీసం రానైనా రాలేదే. అదా నీ కోపం? అదేదో ఆఫీస్ ఇన్స్పెక్షన్ పని మీద ఎండీ గారి స్టాఫ్తో విజయవాడ వచ్చిందక్క. అందుకే రావడం కుదరలేదేమోలే. సరే, నువ్వు అక్కడే ఉంటాగా, ఈసారి వస్తే తప్పకుండా వస్తుందిలే. ఏంటి, ఆఫీస్ పని మీద ఎండీ గారు ఆఫీస్ స్టాఫ్ వచ్చారా? ఎంత ఆఫీస్ పని అయితే మాత్రం రాత్రులు కూడా పనులుంటాయా ఏంటి? రాత్రిపూట రావచ్చుగా. పోన్లేక, ఇప్పుడు దాని గురించి ఎందుకు? పని అవ్వలేదట, అందుకే రాత్రి ఉండాల్సి వచ్చిందట. అందరూ గెస్ట్ హౌస్లో ఉన్నామని ఫోన్ కూడా చేసింది. ఆహా, తమర్ పర్మిషన్ తీసుకునే ఉందా? ఒరే, నాకది కనిపించిందిరా. దాని కూడా నువ్వు చెప్పినట్లు వాళ్ళ ఎండీ స్టాఫ్ ఎవరు కనబడలేదు. ఏంటక్క నువ్వు అనేది? ఏంటంటావేంట్రా వెర్రిబాగులోడా? దాని వెనక చూసింది వాళ్ళ ఎండీని కాదు, దాని బావ వినోద్ని. వాళ్ళు గెస్ట్ హౌస్ నుంచి చిలకా గోరింకల్లా చట్టా పట్టాలు వేసుకుని రాసుకు పూసుకొని తిరగడం, ఆ ఈకైకలు పక్కపక్కలు. ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళకంలా లేర్రా, హనీమూన్కి వచ్చినట్టున్నారు. అరవకరా ఆకాష్, నిదానంగా నేను చెప్పేది విను. ఆ తర్వాత నన్ను అరుస్తావో దాన్ని మెడబెట్టి బయటికి గెంటుతావో ఆలోచించుకో. పైగా అది నన్ను చూడగానే కొయ్యి బొమ్మలా బిరుసుకుపోయింది. వాడేమో జారుకున్నాడు, అదేమో మెల్లగా పిల్లిలాగొచ్చి పొదినా అంటూ నువ్వు చెప్పిన ఆఫీస్ కథంతా నాకు చెప్పింది. పైగా నన్ను చూసినట్టు ఎవరితో అనకు వదినా అంటూ అమాయకంగా మొహం పెట్టిందిరా. మరి ఈ విషయం ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఆలోచించానురా, వెనక ముందు ఆలోచించాను. చెప్పాలా వద్దా అంటూ తటపటాయించాను. చెబితే నువ్వేమన్నా అఘాయిత్యం చేసుకుంటావేమో అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే అది ఇంకా తెగబడి నీ పరువు ప్రతిష్టలు బజార్ పాలు చేస్తుందని, నిన్ను చెవట కింద జమకట్టి తైతక్కలాడుతుందేమోనని ధైర్యం చేసి ఇప్పుడు చెప్తున్నానురా. అక్క, నువ్వు చెప్పేది నిజంగా నిజమా? ఒరే, నువ్వు నా తమ్ముడిరా, అబద్ధాలు చెప్పి నీ లైఫ్ నాశనం చేస్తానా? అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసి తప్పుడు నాటకం నడుస్తుంది అది. ఎంత ధైర్యం దానికి? ఏంటి ఆకాష్, ఏంటంత కోపంగా ఉన్నావు? ఏమైంది? అక్క ఏం చెబుతుంది? అది ఇంత నీచమైందని దాని బుద్ధి ఇంత వంకరదని తెలియదురా. మొగుడి కంట్లో కారం కొట్టి పరాయి వాడితో పరాయి ఊర్లో బరితెగిచ్చి తిరుగుతుందా? ఒరే ఆకాష్, ఆ నీచురాల్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండ నీకు. రాగానే మెడపట్టి బయటికి గెంటేరా. అసలు ఇంకది గడప దాటి లోపలికి అడుగు పెడుతుందా? రాణి, నరికి పోగులు పెడతాను దాన్ని. అక్క, నువ్వు ఈ విషయంలో సాక్ష్యంగా ఉంటావా? దాన్ని నడి బజార్లో నిలబెట్టి జనం చేత మొహం మీద ఉమ్మేయిస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమంటే చెప్తాన్రా, అది ఒట్టి చెడిపోయిన ఆడదురా.